మన టీవీ న్యూస్. ఎమ్మిగ్నూరు పట్టణంలోని మున్సిపల్లో ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనగర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మిగ్నూరు నియోజకవర్గ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 3 మండలాలు పట్టణానికి చెందిన మొత్తం 16 మంది లబ్ధిదారులకు 10,30,356 రూపాయల విలువైన CMRF చెక్కులను అందజేశారు. గత 20 నెలల కాలంలో ఎమ్మిగ్నూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 249 మంది లబ్ధిదారులకు 1.96 కోట్ల ఆర్థిక సహాయం అందించబడినట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు అనారోగ్య సమయంలో భారీ వైద్య ఖర్చులను భరించలేని పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ గొప్ప ఆర్థిక భరోసాగా నిలుస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యం సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా స్పందిస్తూ అవసరమైన సహాయాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కుర్నీ కార్పొరేషన్ చైర్మన్, ఏఎంసీ చైర్మన్, మండల పట్టణ కమిటీ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ముగిడి నీలకంఠప్ప సార్, ముగిడి నీలకంఠప్ప, ముగిదిపేట 3వ వార్డు సార్. కొంచెం టౌన్లో మండపాలకు అవకాశం లేదన్నా తెలిసేసాం గారు. రైట్ సార్. తదుపరి సార్ సాధారణ వసంత్ క్లైమేట్ దాదాపుగా మీకు 1,95,00,000 ఈ 19 నెలల్లో ఒక ఎమ్మెగ్నూరు నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా దాదాపు 2 కోట్లు. ఇది సామాన్యమైన విషయం కాదు. గత ప్రభుత్వాల్లో మీరు చూసారు, ముఖ్యమంత్రి చెక్కులు బౌన్స్ అయినటువంటి పరిస్థితి. ఆర్థిక విధ్వంసం ఏ రకంగా జరిగిందో అన్ని రంగాలలో జరిగినట్టు ఈ రంగాల్లో కూడా జరగడం. ఒక ముఖ్యమంత్రి గారి చెక్కు బౌన్స్ అయ్యే పరిస్థితి వచ్చిందంటే ఒక ఆలోచన. మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే కొన్ని అవుట్ ఆఫ్ ద వే నేను పోయి ముఖ్యమంత్రి గారిని సహాయం చేయాలంటే ఏమాత్రం వెనకాడకుండా పేదవాడికి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు దాదాపు 14 నుంచి 17 మందికి 9 లక్షల పైచలకు చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ దినానికి దగ్గర 2 కోట్లు. 2 కోట్ల రూపాయలంటే ఒక పేదవాడికి ఈరోజు వారి కుటుంబంలో వచ్చిన కష్టానికి సహాయంగా నిలబడేటువంటి ఒక సహాయ నిధి ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా రీసర్వే పేరు మీద మీ భూమి మీ హక్కు గత ప్రభుత్వంలో గట్టు పంచాయతీలే కాకుండా గట్లకు, రాళ్లకు, పెయింటింగ్లు పేర్లు కొట్టుకొని పాస్ బుక్లు కూడా ముఖ్యమంత్రి గారి పేరు పెట్టుకొని ఫోటో పెట్టుకొని ఆ పాస్ బుక్లు వారి ఖాతా ముత్తాతలు ఇచ్చిన ఆస్తిని నా ఆస్తిగా చూపించిన ముఖ్యమంత్రి ఒకరైతే ఈరోజు మళ్ళీ వారికి ఏదైతే రాజగుర్తుతో రాజముద్రతో ఈరోజు రైతులకు వారి హక్కులు వారికి ఇచ్చే కార్యక్రమాన్ని మీ భూమి మీ హక్కు మన నియోజకవర్గ కలగట్టలో జరగడం జరిగింది. విజయంగా ఈరోజు డోమ్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు నంద్యాల పార్లమెంట్లో అడిగి ఆ కార్యక్రమాలు చేస్తున్నారు. మేము కూడా శాసనసభ్యులందరూ కూడా ఈ యొక్క దినాన ఒక్కొక్క గ్రామంలో పోయి ఈ రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని గ్రామ సభలు పెట్టి రైతులకు వారి హక్కు వారికి ఇస్తున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఒకటి, ప్రజలు ఈరోజు రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వారి హక్కుల్ని వారిని కూడా అందకుండా గత ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేసిందో మనకు ఒక సాక్ష్యం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, రీసర్వే పేరు మీద విపరీతమైనటువంటి వేధింపులు కావచ్చు, ఇలా పాస్బుక్ల మీద ఫోటోలు వేసుకుంటూ ముఖ్యమంత్రి ఫోటో వేసుకున్న చరిత్ర దేశంలో ఎప్పుడు జరగలేదు. అదే కాకుండా ఆ రాళ్ళు గట్టు మీద ఉండేటువంటి రాళ్ళు ఏదైతే ఉన్నాయో ఆ రాళ్లకు కూడా వైసీపీ రంగులు ఫోటోలు కొట్టుకొని దాంట్లో కూడా అవినీతి చేసుకొని ప్రజలకు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వాన్ని. మరి మాటికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు, నేను మళ్ళా పాదయాత్ర చేస్తానని. నేను పాదయాత్ర చేస్తాను రేపు జరిగే పాదయాత్రలో మీరు మొన్న చేసినటువంటి పనులు ఏదైతే మీరు క్రెడిట్ చోరీ చేస్తున్నారని చెప్తున్నారు, ఈ క్రెడిట్ గురించి చెప్తారా? పాదయాత్రలో మళ్ళీ మీరు రీసర్వే పేరు మీద గట్టు పంచాయతీలు ల్యాండ్ టైటిల్ యాక్ట్ నేను తీసుకొస్తానని చెప్తారా? ఇది చెప్పి మళ్ళీ ప్రజల ముందు నడిచేటువంటి పాదయాత్ర చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి ముందు. ఆ యొక్క పనులు చేసినందుకే 151 సీట్ల నుంచి 11 సీట్లకు కుదించారు. మళ్ళీ మీరు అదే చేస్తామని చెప్పి పాదయాత్ర చేస్తారా? కాబట్టి ప్రజలు చాలా విజ్ఞానవంతులు, చాలా మేధావులు. ఏదైతే ప్రభుత్వాలు మంచి చేస్తే వాళ్ళని ఆశీర్వదిస్తారు.
గతంలో మీరు మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల మీ పాలన ఇంకా మర్చిపోలే ప్రజలు. ప్రజావేదిక కూల్చిన మొదటి నుంచి అన్ని రంగాల్లో విధ్వంసం చేసినంత వరకు అన్ని కూడా ప్రజలకు గుర్తుంది. డాక్టర్ సుధాకర్ లాంటి ఒక దళిత డాక్టర్ని పిచ్చోడి చేసి చంపినటువంటి ఆ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీగా డోర్ డెలివరీ చేసి ఒక దళితుని చంపినటువంటి పరిస్థితుల నుంచి బడుగు బలహీన వర్గాలు ఎస్సీ మైనారిటీ అందరినీ వేధించినటువంటి పరిస్థితులు కళ్ళ పెట్టినట్టు ఇంకా కూడా మర్చిపోలేదు ప్రజలు. మీరు ఈరోజు పెద్ద ఏదో శుద్ధ పూసల్లాగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన మీద, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన మీద, కూటమి ప్రభుత్వ పరిపాలన మీద మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఇచ్చిన హామీలే కాదు, అదే రకంగా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్ళుగా ముందుకు తీసుకుని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వారి నాయకత్వంలో ఈరోజు కూటమి సర్కార్ ఎన్డీఏ గవర్నమెంట్ అద్భుతంగా పరిపాలన చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి గర్వంగా ప్రజల దగ్గర పోతున్నాం. ఇదే కాకుండా రానున్నటువంటి చిన్న సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించే విధంగా ప్రజా దర్బార్లు పెట్టి, అదే రకంగా ఇంకా కొంతమంది అర్హత ఉన్నటువంటి పెన్షన్ కూడా అడుగుతున్నారు మమ్మల్ని. వాళ్ళని కూడా ఈ రోజు గతంలో జగన్మోహన్ ఉన్నప్పుడు హౌస్ మ్యాపింగ్ పేరు మీద చేసి ఏ ఒక్కరు కూడా ఒక్కరికే పెన్షన్ వచ్చినట్టు చేసిన పరిస్థితి కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరుగుతుంది. వాటి మీద కూడా సత్వరమైన చర్యలు తీసుకుని అన్ని రంగాల్లో అన్ని హామీలు అందరికీ కూడా ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన. వైసీపీ ఆ రోజు మేనిఫెస్టో ఒకసారి తీసుకుంటే ఆ మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశారు 5 ఏళ్లలో, అదే రకంగా 2 ఏళ్ళు, అదే రకంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఎన్ని అమలు చేశారు తమ్ముంటే డిబేట్ రావాలి. 2 మీరు అడిగిన ప్రశ్న ఈరోజు చెప్తున్నా. ఒక పెన్షన్ పెంచడానికి 3,000 రూపాయలకి 250 పెంచుతారని చెప్పి 5 ఏళ్లలో 1 సంవత్సరానికి ఎగనామం పెట్టి 5 ఏళ్లకు 3 నామాలు పెట్టిన గత గవర్నమెంట్ అయితే ఈ రోజు ప్రతి ఒక్క పథకం కూడా స్త్రీశక్తికి బస్సు ఉచితం కావచ్చు, మహిళలకు అన్నా క్యాంటీన్లు కావచ్చు, పెన్షన్ 4,000, 6,000, 10,000, 15,000 కావచ్చు, గ్యాస్ సిలిండర్ ఏదో ఉచితం ఇవ్వడం కావచ్చు, తల్లికి వందనం ప్రతి బిడ్డకు ఇవ్వడం కావచ్చు. 67 లక్షల మంది తల్లికి తల్లులకు ఈరోజు అకౌంట్లో డబ్బులు వేస్తారు. మీరు అడిగిన ఆడబిడ్డలు ఎన్ని దగ్గర నుంచి కూడా 19 నెలలు అయింది. మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేక విధ్వంసకర పాలన ఏదైతే ఆర్థికంగా ఇంకా ఈ రోజు కూడా దాయాలు మారలేదు. ఇప్పటికిప్పుడు ఇంకా ప్రిపేర్ అవుతూ మనం అంతా సీఎం గారు, ముఖ్యమంత్రి గారు దూరదృష్టి అన్ని చేస్తున్నారు. 90% నేనేం చెప్తున్నాను, 90% మేనిఫెస్టోలో సూపర్ 6 లో అన్ని పనులు నేనేం చెప్తున్నాం. దాన్ని కూడా ఈరోజు P4 మోడల్ కావచ్చు, ఆ కార్యక్రమాలు కూడా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళి ముందుకు పోతాం. తొందర ఎందుకంటే ఈరోజు చెప్పిన హామీలన్నీ తూచనప్పుడు జరుగుతున్నప్పుడు ఒకదాన్ని పట్టుకొని ఒక 250 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ల సమయం తీసుకుని మీరు మేనిఫెస్టో గురించి మమ్మల్ని అడిగే ప్రశ్నకు మమ్మల్ని అడిగే హక్కు కూడా లేదని తెలియజేస్తున్నారు.